సిద్దిపేటలో జరిగే బీజేపీ ఎన్నికల శంఖారావ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. 2011లో సిద్దిపేటకు ఎల్కే అద్వానీ వచ్చిన తర్వాత అంత పెద్ద నాయకుడు అమిత్ షా సిద్దిపేట గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారని తెలిపారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో రేపు జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు దగ్గరుండి పరిశీలించారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభకు హాజరై విజయవంతం చేయాలని రఘునందన్ రావు కోరారు. ఈ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా భారీ మెజారిటీతో తాను గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు సిద్దిపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక 3 శాసనసభ నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల్ని పెద్ద ఎత్తున సమీకరించి మెదక్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకతని ప్రజలకు విశదీకరించేందుకు మారిన కాలానికి కొత్త చాణక్యుడిగా భారత పార్లమెంటులో అన్ని తానై చక్రం తిప్పినటువంటి నాయకుడు, ఈ దేశానికి అవసరం ఉన్నటువంటి అనేక చారిత్రక నిర్ణయాలని ఒంటి చేత్తో నడిపించినోడు రేపు మెదక్ పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. సిద్దిపేట గడ్డ మీద కాలు పెట్టబోతా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ పార్లమెంటుని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము పావులు గదుపుతా ఉన్నాం. ఆ దిశగా మేము సక్సెస్ అవుతామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. భారతీయ జనతా పార్టీ ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చే రీతి లోపల రేపటి సభ ఉండబోతుంది అనేది మీ ద్వారా మేము ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తూ పెద్ద ఎత్తున సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే వ్యక్తిగత ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తాం.